ఆన్సర్స్ నా ఇష్టం. రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం సాధారణంగా ఎప్పుడు యాక్ట్ చేస్తాం? అమ్మాయిలకి యాక్టింగ్ చేయడం రాదు అన్నప్పుడు బాగా యాక్ట్ చేస్తాం. వాళ్ళకి యాక్టింగ్ చేయడం రాదు అని యాక్ట్ చేస్తున్నారంట. అంటే వాళ్ళకి ఏమొచ్చు? వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా డాడ్ తో గానీ మామ్ తో గానీ బయట వాకింగ్ కి వెళ్తున్నప్పుడు సిగరెట్ స్మెల్ వచ్చినప్పుడు పొగ పడనట్టు యాక్ట్ చేస్తుంది. Oh mom, I just don't hate this. No, I hate the smell. అవును, ప్రతి అమ్మాయి అలానే అంటుంది. తాగేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో యాక్ట్ చేస్తాం తాగనట్టు. డాడీ ఇంకా పడుకోలే? పడుకో, ఆరోగ్యం పాడైపోయి. మమ్మీ మమ్మీ ఇంకా గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు ఒక అందమైన అమ్మాయి అలా పోతుంటే అలా చూసి అలా చూడనట్టు యాక్ట్ చేస్తాం. అలా చూసి అలా చూడనట్టు ఎలా రా? అంటే ఇలా చూసి అలా చూడనట్టు యాక్ట్ చేస్తాం కదా. నువ్వు దగ్గరగా యాడ్ ఎక్కువ చూస్తావా? కాలేజ్ బంక్ కొట్టి ఇంట్లో తెలియకుండా అవుటింగ్కి వెళ్తాం కదా, అప్పుడు పేరెంట్స్ అడుగుతారు మెసేజ్ ఇంటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళావని. లేదు మమ్మీ వెళ్ళాను కానీ అబ్సెంట్ వేసారు సార్ అని యాక్ట్ చేస్తా. చాక్లెట్ వీళ్ళు తప్పు చేసిన మగాళ్ళకే శిక్ష. లేదు మమ్మీ సార్ అబ్సెంట్ వేసాడు. పెళ్లి చూపులప్పుడు సిగ్గుపడటం రాకపోయినా సిగ్గుపడుతున్నట్టు యాక్ట్ చేస్తాం. ఫ్రెండ్స్ నీ దగ్గర చాక్లెట్ ఉందా అంటే ఉన్నా లేనట్టు యాక్ట్ చేస్తాం. నువ్వు చెప్పినందుకు చాక్లెట్ అన్నందుకు ఇస్తా, తీసుకో. ఫ్యామిలీతో సినిమా చూస్తున్నప్పుడు రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు చూడనట్టు యాక్టింగ్ చేస్తా. నీకు రెండు ఇస్తా, తీసుకో. ఒకటి మార్నింగ్ షోకి, రెండోది మ్యాట్నీకి. అన్న అన్ని తెలిసిన శోభన రోజు అమ్మాయిలు మాత్రం ఏం తెలియనట్టు పాలు ఇదిగోండి అని తల అటు పెట్టి చూపిస్తారన్న. బాగా యాక్ట్ చేస్తారు అక్కడ. నీకు ఇన్ని విషయాలు ఒకప్పుడేమో రా శోభన గదిలో పాల డబ్బాలు ఇచ్చేది. అంటే నీ అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదన్న, నేర్చుకున్నా. మేము మేకప్ వేసుకున్నా గానీ వేసుకోలేనట్టు యాక్ట్ చేస్తాం. నేనే చేయట్లేదే, మేకప్ వేసుకున్నాను నేను. మేము చేస్తాం. నువ్వు మేకప్ అమ్మాయిలు చేస్తారు. అమ్మాయిలు చేస్తారు, హరితేజ గారు. ఓకే, సెకండ్ క్వశ్చన్. మీరు ఒకరోజు సీఎం అయితే ఏం చేస్తారు? అటెండెన్స్ లేకుండా చేస్తా. ఒకరోజు సీఎం అయితే ఏం చేస్తావు? అటెండెన్స్ లేకుండా చేస్తా. నాశన్ షో డైలీ వచ్చేలా చేస్తా. థ్యాంక్స్ రా, మా డైలీ పేమెంట్ గురించి నువ్వు అర్థం చేసుకున్నందుకు. మహేష్ బాబు మూవీ రిలీజ్ రోజు హాలిడేస్. నేనైతే సీఎం అయ్యాను అనుకో, నువ్వు చెప్పురా. పర్మనెంట్ గా సీఎం అవడానికి బిల్ పాస్ చేస్తా. నీ ఆశ తగలయ్యా. పాస్ మార్క్స్ 35 నుంచి 25 చేస్తా. ఎందుకు? 25 కూడా వస్తలేవు. చంటిని యాంకర్ గా తీసేసి హరితేజని యాంకర్ గా పెడతా. పాడైపోయిన చాక్లెట్ ఏది? కుళ్ళిపోయిన చాక్లెట్, తడిసిపోయింది. చంటికి ఆస్కారం వాడిపిస్తా. ఇంతమంది నవ్విస్తున్నాడు కదా, మరి రోజు నాశనం. తీసుకో. ఈ షోకి వచ్చిన తర్వాత మీ గురించి ఒక చిన్న లైన్ చెప్దామని. మీరు లెక్చరేరా? చెప్పండి. పుడమి తల్లికి చినుకంటే ఇష్టం, కన్న తల్లికి పసిబిడ్డ అంటే ఇష్టం, మనస్ఫూర్తిగా నవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి చంటి నా ఇష్టం అంటే ఇష్టం. మేకప్ ప్రొడక్ట్స్ బ్యాన్ చేపిచ్చేస్తా. అదిరా మగతనం అంటే. సోడా కొంటే మందు ఫ్రీ. ఒక్కసారి చేయవా? ఇంకొకసారి. సోడా కొంటే మందు ఫ్రీ. మందు బాబులము, మహారాజులు. ఎగ్జామ్ వాళ్ళు ఇన్విజిలేటర్ లేకుండా చేస్తా. రాత్రి 12 తర్వాత సికింద్రాబాద్ సందులో పోలీసు లేకుండా చేస్తా.
అమ్మాయిలందరికీ ఏం కొన్నా buy 1 get 10 free అని పెడతా. ఏది 1 చాక్లెట్ కి 10 చాక్లెట్సా? ఏదైనా ఒక అమ్మాయికి ఒకే అబ్బాయి ముద్దు, మరో అబ్బాయి వద్దు. అవును, ఏ అమ్మాయి అయినా సరే ఒక అబ్బాయికి ముద్దు పెట్టండి. ముద్దంటే అది కాదు. మరి ఓహో, ప్రతి అమ్మాయికి ఒక మగాడు ముద్దు పెట్టమన్నా మరి చెప్పరే. థర్డ్ క్వశ్చన్, బ్రేకప్ అయినప్పుడు మనం ఏమనుకుంటాం? అమ్మయ్యా అమ్మయ్యా. ఏంటి బ్రేకప్స్ అయినాయి? ఇప్పుడు కౌంట్ చేసుకోవడం కష్టం అన్న. నాకు అర్థమైంది, మీ ఫ్రెండ్ 4 అని చెప్పినప్పుడే విన్నాను. దరిద్రం వదిలిందని డిష్ తీసి కొబ్బరికాయ కొడతాం. ఎవరికి ఏ దరిద్రం వదిలింది? అయినా కరెక్టే, ఆ ఇచ్చే దరిద్రం చాక్లెట్ మనకు ఇచ్చేయ్. వదిలిందని అంతేగా? కాదు కాదు, కరెక్టే, ఇచ్చే చాక్లెట్ ఇచ్చే. అదేగా. లేదు లేదు, ఇచ్చేయి. చంటి బాబా ఇచ్చే చాక్లెట్ తింటూ కూర్చుంటా. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడని. మనకు ఖర్చు పెట్టేవాడు పోయాడని చెప్పేసి ఇంకో బకరా కోసం ట్రై చేస్తాం. వెరీ ట్రూ రా, వెరీ ట్రూ. చంటి వీడియోస్ చూసుకుంటే ఎంజాయ్ చేస్తా. చంటి వీడియోలో ఎంజాయ్ చేయడానికి ఏముందిరా? చంటి వీడియో అంటే నువ్వేమనుకున్నావు? అమ్మాయిలతో వర్కౌట్ అవుతలేదని అబ్బాయిలతో అడ్జస్ట్ అయిపోతా. పోతే పోయిందిలే, దాని చెల్లుంది కదా అనుకుంటా. చెప్పు. బ్రేకప్ అయితే అయింది కానీ వెళ్ళేటప్పుడు ఒక కిస్ ఇచ్చి వెళ్తా. అదేదో కొంచెం పద్ధతిగా మాట్లాడింది ఆ అమ్మాయి. చేసిన పాపం గోసులో పెట్టుకొని తిరుపతి పోయి గుండు కొట్టించుకుంటా. చేసిన పాపం గోసిలో పెట్టుకుని తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుంటా. బంగారానికి మెరుపందం, మందారానికి ఎరుపందం, నాసో నా ఇష్టంకి చంటన్నందం. ఎందుకంటే నీకు నాకు ఎందుకు ఈ బంధం? ఎందుకంటే వాన వస్తే వరద వచ్చినట్టు, మెరుపు వస్తే వెలుగు వచ్చినట్టు, మా చంటన్ వస్తేనే నవ్వు వస్తుంది అన్న. ఇప్పుడు మన రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే చేతన 3 క్వశ్చన్స్ అడుగుతాను, మీకు 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 5లో 3 కరెక్ట్ అవ్వాలి. ఎలా కరెక్ట్ అవ్వాలంటే మీరు చెప్పే సమాధానాలు ఒకవేళ వాళ్ళు చెప్పుంటే గనక మీరు చాక్లెట్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇలా ఉంటే అరగంట ముందు కలిసేదాన్ని కదా వాళ్ళని. ఎందుకు కలుస్తావు? సరే Ready? Question. మనం సాధారణంగా ఎప్పుడు యాక్ట్ చేస్తాం అనేది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్. ఫ్రెండ్ బైక్ కొట్టేసి లేకపోతే పర్సు కొట్టేసి, రే నాకు తెలియదురా ఆ రోజు నేను రాలేదురా అసలు నీతో సినిమాకి. నీట్ గా వీళ్ళు చెప్పలేదేంటి బాబా అసలు? భయపడ్డారా? చాలా చేశాను. ఇంత వైల్డ్ గా ఆలోచిస్తారు చూడీలు. నలుగురు ఫ్రెండ్స్ కూర్చుంటారు కదా, నేను ఇంకా కూర్చొని ఇద్దరు ఫ్రెండ్ అంటే కూర్చొని ఒకరి తలపైన ఒకటి పీక్తాను అనమాట. ఇది నార్మల్ గా ఏది కొట్టినట్టు అమ్మాయిలా కూర్చుంటా. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా. ఫుడ్ ఆన్సర్లు చెప్పారు. డిస్కస్ చేసుకొని చెప్పండి, పర్లేదు. చచ్చినట్టు 3 కరెక్ట్ గా చెప్పాలి. 3 చచ్చినట్టు చెప్పాలి. ఆ గర్ల్ ఫ్రెండ్ వచ్చి నేను అందంగా ఉన్నాను అన్నా కూడా చాలా బాగున్నావు అని యాక్ట్ చేసి ఉంటాడేమో. మీకు అసలు కనెక్ట్ అవ్వట్లేదేంటి ఇల్లు? పోయింది. నేను ఇంటికి తాగెళ్ళినా తాగనట్టు సెటిల్ గా వెళ్తున్నా. ఒకటి చెప్పావు, నీకు మిగిలింది ఒకటే, అది కూడా చచ్చినట్టు చెప్పాలి. హెయిర్ కి డై వేసినా కూడా నేను వేసుకోను. ఛాన్స్ ఇవ్వండి అబ్బా, ఇంకా ఛాన్స్. నువ్వు ఒక్కడే కదా, ఇంకా ఛాన్సులు లేవు అబ్బా, అయిపోయినాయి. ఇసిరేసి మీరు ఒక్కరోజు సీఎం అయితే ఏం చేస్తారు? ఇదైనా కాస్త జాగ్రత్తగా ఆలోచించి. ఎడ్యుకేషన్ మినిస్టర్ తో మాట్లాడి 10th క్లాస్ అయిపోయాగానే వాళ్ళ గోల్స్ ఏంటి అని ఒక కౌన్సిలింగ్ పెడతారు అనమాట. వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ అంటారు కదా. ఆన్సర్ అడుగు, పారాగ్రాఫ్ వద్దు. నిద్రపోతున్నారు సంజు. యాక్చువల్ గా నేను సీఎం అయితే ఆ రోజు రాసుకోండి. 10th అయిపోయిన వాళ్ళందరికి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆ జాబ్లు ఇచ్చాడు. క్రేజీగా మీరు ఎక్కువ పదును పెట్టకండి బ్రెయిన్. మా చుట్టాలందరికి ఎవరైతే అధ్యక్ష అని అనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఎమ్మెల్యే సీట్స్ ఇచ్చారు.
వ్యాలంటైన్స్ డే హాలిడే చేస్తా. అబ్బా, 3 పోయాయి. వరుసగా చెప్పే సంజు ఆలోచించాలి. నేనైతే అసలు స్నానమే చేయను ఒకరోజు సీఎం అయితే. టైం ఉండదుగా, మనం ఎన్ని వెనకేయాలి కదా. క్లూ ఎంత బాగా ఇచ్చాడో. ఆ, ఒక రోజు అయినా సీఎం అయితే ఉన్న డబ్బులని వెనకేసుకుంటాను. బీర్ తాగుడంతా ఫ్రీ చేసేస్తాను. యా, థర్డ్ క్వశ్చన్. బ్రేకప్ అయినప్పుడు ఏం చేస్తారు? దీనమ్మ దీంతో తిరిపోయింది, ఇంకో తెవత్రా అని చూస్తాం. చాలా మంది అదృష్టం ఇచ్చేయి. ఒక కక్కుర్తి ఫ్రెండ్ ఎప్పుడు పార్టీ ఇవ్వండి, బ్రేకప్ అయితే మాత్రం పార్టీ ఇస్తాడు. నువ్వు అమ్మాయిని ఆలోచించు. కొంచెం క్రేజీగా ఆలోచించమ్మా. అమ్మాయికి బ్రేకప్ అయితే అమ్మాయిలు అయితే బాగా తిని పడుకుంటారు. లేదు, ఆ రోజు కూడా సెల్ఫీ దిగుతుంది బ్రేకప్ ఫేస్ అని చెప్పి. అంటే రాంగ్ ఆన్సర్. 3 పోయినాయి. 3 పోయినాయి, 2 మిగిలినాయి. ఓ పిల్ల, నాకు అంత టచ్ లో లవ్ అండ్ బ్రేక్, అసలు బ్రేకప్ స్పెల్లింగ్ ఏంటి? ఈవిడ యాక్టర్ కాదు, ఆర్టిస్ట్. బ్రేకప్ అయితే ఎలా ఉంటుంది అసలు? ఎలా అంటున్నా, అలా ఉంటుంది. బ్రేకప్ అయితే ఇంకేం చేస్తారు నాకు తెలియట్లేదు అబ్బా. ఈవిడికి నేను ఒక అవార్డు ఇస్తున్నా. ఏంటి? నట అరే అది కాదు, అలాంటి acting ఇప్పుడు చేస్తున్నాం. ఇది నట బాంబు. బ్రేకప్ అయితే బాగా తింటాం డిప్రెషన్ లో. ఇంకొకటి ఉంది పాప. నేను హిమాలయాల్లో వెళ్ళిపోతాను. తపస్సు చేసుకో. వెళ్ళిపో. బయలుదేరు. ఎనీవేస్, మొత్తానికి మీకు నాకు అర్థమైంది, నాకు మీకు ఇచ్చే చాలా చాక్లెట్. అమాయకులని. వీళ్ళకి చాలా అమాయకులు పాపం, వీళ్ళకి ఆన్సర్లు సరిగ్గా తెలియవు. అవును. క్రేజీగా ఏం చేస్తారా బ్రేకప్ అయితే? బ్రేకప్ అయితే అయింది కానీ వెళ్ళేటప్పుడు కిస్ ఇచ్చి వెళ్తా. అప్పుడు అది బ్రేకప్ అవుతుంది, మళ్ళీ టెంప్ట్ అయిపోతారు కదా.